అందరికీ నమస్కారం. సో ఈరోజు వీడియోలు చూసినట్లయితే చూడొచ్చు మీరు వైరస్ ఆకుముడత సమస్య ఉన్నప్పుడు మీరు డిసైడ్ అదేవిధంగా ఎస్ఎల్ఆర్ ఒకదాని తర్వాత ఒకటి స్ప్రే చేసుకోవచ్చు. ఒకవేళ ఫంగిసైడ్ సమస్య ఎక్కువ ఉన్నట్లయితే గెలిలియో సెన్స్ అనే మందును ఇప్పుడు పూతకాయ దశలో మీరు పిచికారీ చేసుకోవడం వల్ల ప్రయోజనం ఉంటుంది. దాంతోపాటుగా ఇప్పుడు పూతకాయ దశలో ఇప్పుడు ఆకుముడత సమస్య, పురుగు సమస్య, తామర పురుగు సమస్య ఉన్నట్లయితే, రసం పీల్చే కీటకాల సమస్య ఉన్నట్లయితే ప్లెసివ్ అనే మందును కూడా మీరు పిచికారీ చేసుకోవడం వల్ల ప్రయోజనం ఉంటుంది. సమర్థవంతంగా పనిచేస్తుంది. అధికంగా పూతకాయ రావడానికి అయితే ఇది బాగానే పనిచేస్తుంది. దాంతోపాటు పురుగు సమస్య కనుక ఉన్నట్లయితే మినక్టో ఎక్స్ట్రా అనే మందును కూడా మీరు పిచికారీ చేసుకోవచ్చు. పురుగు సమస్య, ఆకుముడత సమస్య ఉన్న వాళ్ళైతే ఇది బాగానే పనిచేస్తుంది. దాంతోపాటుగా నల్లి సమస్య ఎక్కువగా ఉన్నట్లయితే, నల్లి తీవ్రత, పురుగు సమస్య ఉన్నట్లయితే మీరు చూడొచ్చు సిన్వా అదేవిధంగా అలక్టో అనే మందును కూడా పిచికారీ చేసుకోవచ్చు. అలక్టో, సిజ్మెంట్ 2 కాంబినేషన్లో కూడా స్ప్రే చేసుకోవచ్చు. గ్రాసియా అనే మందు కూడా వాడుకోవచ్చు. ఇవన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి వాడాలి. ఒకేసారి అన్ని మందులు కూడా పిచికారీ చేయకూడదు. రైతులను గమనించాలి.